జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే పేదవాడికి వైద్యం దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో అన్ని అనుమతులతో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు అలాగే హాస్పిటల్స్ ని ప్రైవేటీకరణ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 1,00,00,000 సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పేదవాడు ఎక్కడైతే ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పులు లోనవుతాడో దానికి పడకుండా ఉండటం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 17 కాలేజీలని తీసుకురావడం జరిగింది. ఆ కాలేజీలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ పేదవాడికి వైద్యాన్ని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మనం అందరం గ్రామంలో కలిపి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా 1,00,00,000 సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన వేమారెడ్డి గారు ఆదేశాల మేరకు మండల నాయకులు నాలి కృష్ణారి సూచనల మేరకు అలాగే మా గ్రామ అధ్యక్షులైనటువంటి పలవరపు కాంతారావు గారు అలాగే యువజన విభాగ రాష్ట్ర నాయకులు శ్రీ నోతకి జోషి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో కూడా 1,00,00,000 సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 20 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తా ఉన్నాము. ప్రతి ఇంటికి పోయి రాబోయే కాలంలో జరగబోయేటువంటి అనర్థాలు, ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల వచ్చే నష్టాల్ని ప్రజలకు వివరించడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా దీనికి మాకు ఎంతో సహకరించి అందరూ కూడా ముందుకొచ్చి సంతకాలు చేసి మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్.